పలుకే బంగారం. మూడవ దర్శనం. రచయితకు ఎప్పుడూ రెండు విరుద్ధమైన కోరికలుండేవి. ఒకటి, భగవాన్ను వీలైనన్నిసార్లు దర్శించటము. రెండవది, సాధనలో కొంత ప్రగతి సాధించే వరకు భగవాన్ దర్శనానికి వెళ్ళటం వెనుకకు త్రోసి ఉంచటం. ఈ లోపల భగవాన్ దయ వలన ఏదో ఒక కారణం చేత రచయిత భగవాన్ ముందుకు రావలసి వస్తూ ఉండేది. మొదటిసారి పై అధికారి కోరిక ద్వారానో, రెండవసారి భగవాన్ యొక్క మౌనమైన ఆజ్ఞ వలన, వారి శిష్యుని వద్ద నుండి వచ్చిన లేఖ వలన, మూడవసారి ఒక గవర్నమెంట్ ఆఫీసర్కు ఆశ్రమం చూపటానికి మార్గదర్శి కావలసి రావటం వలన రచయితకు భగవాన్ దర్శనం లభించింది. ఈసారి రచయిత 15 రోజులు సెలవు తీసుకొని అంతకాలము భగవాన్ సన్నిధిలో గడపగలిగాడు. తాను దిగజారిపోతున్నానన్న ఎరుకతోనూ, యమ నియమాలను అనుసరించలేకపోతున్నాను అనే బెరుకుతోనూ రచయిత భగవాన్ ఎదుట ముందు వలె నిలువలేకపోతున్నారు. కానీ భగవాన్ మామూలుగా తాను అతిథులను పరామర్శించే వేళలు అయినా ప్రొద్దున 10 గంటలు, మధ్యాహ్నం 3:30 గంటలకు రచయిత గదిలోకి తొంగి చూసి తరచూ యోగక్షేమాలు అడుగుతూ ఉండేవారు. ఈ కాలంలో రచయిత ప్రొద్దుట ఇడ్లీ కాఫీలతోనూ, మధ్యాహ్నం కొంచెము ఉడకబెట్టిన కూరలతోనూ, రాత్రి ఒక గ్లాసెడు పాలతోనూ భోజనమును సరిపెట్టుకునేవారు. ఈ విధంగా 10 రోజులు జరిగిన తర్వాత ఒకనాడు 10 గంటల వేళ భగవాన్ రచయితను పలకరించారు. నీకు ఉదయం తీసుకునే ఇడ్లీ కాఫీలే చాలునా అని అడిగారు. దీని అర్థం, ఇంతటి నియమనిష్టలు, విచార మార్గమును అనుసరించు తన శిష్యుల విషయంలో అక్కర్లేదని. భగవాన్ చెప్పేదేమిటంటే, భోజన విషయంలో మితంగా ఉంటే చాలు, ఇది విధి, ఇది నిషేధము అని శ్రమ పడనక్కర్లేదని. శరీరాన్ని నిర్మలంగా ఉంచుకుంటే అది రోగముల పాలవకుండా ఉండి ధ్యానానుకూలంగా ఉంటుందని. అందుచేత ఆహారంలో విధి నిషేధాలు పాటించాలని హఠయోగుల మతము. సరైన మార్గంలో ఆత్మవిచారం చేసేవారికి ఇవన్నీ అనవసరమని భగవాన్ బోధ. ఏకాగ్రమైన మనస్సు సర్వరోగాలను హరించగలదని భగవాన్ బోధించేవారు. అటువంటి సాధకులకు తమకు వలె యమ నియమాదులు తమంత తామే అలవడతాయని భగవాన్ తరచూ అంటూ ఉండేవారు. గురుమూర్తంలో తాము 18 నెలలు నివసించినప్పుడు తమ ఆహారం రోజుకు 1 గిన్నెడు పాల మిశ్రమం మాత్రమే అనేవారు. ఈ నిరంతరమైన ఆత్మవిచారం తైలధార వలె అవిచ్ఛిన్నంగా ఉండటం వలన ఆసన సిద్ధి తనంత తానే కలుగుతుందని, ఆకలి దప్పుల బాధ తెలియదని, రోగముల బెడద ఉండదని, మొత్తానికి పరమ స్వేచ్ఛ లభిస్తుందని ఈ విషయం క్రొత్తగా సాధన ప్రారంభించే వారికి కూడా అర్థమవుతుందని అంటూ ఉండేవారు భగవాన్. కానీ ప్రప్రథమంలో ఏకాగ్రత కుదరకపోవటం వలన కొంత బాధ తప్పదు. ఈసారి ఆశ్రమవాస సమయంలో భగవాన్ రచయితకు ఒక క్రొత్త విషయం తెలియజేశారు. బాగుగా చదువుకున్న యువకుడొకడు ఆశ్రమానికి క్రమం తప్పక వస్తూ ఉండేవారు. అతను గంటల కొలది స్థిరంగా పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవారు. అతని శీఘ్ర ప్రగతికి చాలామంది అసూయ చెందేవారు కూడా. మా అందరి సందేహాలను వదలగొట్టుటకు భగవాన్ ఒకనాడు ఇలా చెప్పారు. ఆ కుర్రవాడు ఏమీ భగవద్ధ్యానం చేయటం లేదు. ఉద్యోగం కొరకు నన్నే ప్రార్థిస్తున్నాడు. ప్రాపంచిక కామనలు తీరాలంటే వాటికి తగిన వారిని అన్వేషించుకోవాలి, కానీ నేనేమి చేయగలను? నా దగ్గర ఏమైనా ఉద్యోగాలున్నాయా? నేను ధనధాన్యాలు లేని, పని పాటలు లేని ఒక సన్యాసిని కదా. ఇదంతా ధ్యానముద్రలో ఉన్న స్పష్టంగా వింటున్న ఆ యువకుడు అర్థం చేసుకొని భగవాన్ చెప్పింది నిజమేనని ఒప్పుకున్నాడు. ఈసారి ఆశ్రమవాసం ముగిసిన తర్వాత రచయిత తిరుపతి, కాళహస్తి మొదలైన క్షేత్రాలను దర్శించాలని అనుకున్నాడు. ఈ విధమైన క్షేత్రాటనను భగవాన్ పెద్దగా ఆమోదించరు. మంత్రజపాదులు, పూజా పురస్కారాదులు అనవసరమని, విచార మార్గమును అనుసరించటమే అతి ముఖ్యమని భగవాన్ ఉద్దేశ్యం. అందుచేత రచయిత సెలవు తీసుకునే ముందు భగవాన్కు తన క్షేత్రాటన విషయం తెలుపగా భగవాన్ కొంత అయిష్టంగా సరే సరే అని ఊరుకున్నారు.
ఏడుకొండలు ఎక్కి వస్తున్నంతసేపు రచయిత మనసులో భగవాన్ యొక్క ఆ అయిష్టతే మెదలుతున్నది. అయినా తిరుపతి, పాపనాశం, శ్రీకాళహస్తి, ఏర్పేడులోని వ్యాసాశ్రమం, నగరిబగ్గి గుడి చూసుకుని మరలా భగవాన్ సన్నిధికి వచ్చినప్పుడు రచయితకు భగవాన్కు ఎదురుపడేందుకు జంకు కలిగింది. బెదురుతూ దర్శన రచయితను చూచి భగవాన్ చిరునవ్వుతో సాదర వచనాలతో పలకరించి అతని విషయమే తాము అప్పుడు మాట్లాడుకుంటున్నామని, అదే సమయంలో అతడు ప్రత్యక్షం కావటం ఆశ్చర్యంగా ఉందని అది ఇది మాట్లాడి రచయిత మనసులోని బెదరును పోగొట్టారు. దీనితో రచయిత ఎంతో ఆశ్వాసం పొందాడు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.